కథ పేరు బామ్మ సానుభూతి. రచనా పఠనం సుజాతారావు. గోవిందు ఉద్యోగం రాజీనామా చేశాట. ఈ వార్త అపార్ట్మెంట్ బిల్డింగ్లో అందరూ ఏదో వార్తాపత్రికలో హెడ్లైన్స్లా గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఆ వార్తని అందించింది, రేడియో చాటర్ బాక్స్ వైరల్ చేసేది ఎవరంటే గోవిందు బామ్మే. శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారట. అలా ఇలా అందరూ గుసగుసలాడే విషయం గోవిందుకు తెలిసిపోయింది. కోపంతో రగిలిపోయాడు. అసలే గుండెలు బరువెక్కి చస్తుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇరుగు పొరుగు ఆరాలు గోవిందుకు నచ్చలేదు. అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. బామ్మ కందగడ్డ ముఖంతో గట్టిగా అరిచాడు. ఏరా గోవిందు, ఏమైందో అలా పూనకం పట్టినట్లు అరుస్తున్నావు అంటూ బామ్మ వచ్చింది. నువ్వు చేసిన పని బాగుందా? నేనేం చేశానురా, ప్రతిదానికి నా మీద పడతావు గడుగ్గాయని అంది బామ్మ. నువ్వే కదా బిల్డింగ్ అంతా మా మనోడు ఉద్యోగం పోయిందని చెప్పావు. పోయిందని చెప్పలేదురా, రాజీనామా చేశాడని చెప్పా. నువ్వేగా నాతో అలా చెప్పింది అంది బామ్మ. తల బద్దలు కొట్టుకోవడానికి ఏరా అయితే ఏంటి, నీతో చెప్తే నువ్వు వెళ్ళి ఊరంతా టమ్కేసి వాయించు. అయినా ఈ పరిస్థితి నా ఒక్కడికే కాదు, కొన్ని వేల మంది ఉన్నారు. నువ్వేమన్నా ఆర్చేదానివా తీర్చేదానివా? అనవసర విషయంలో తలదూర్చుకో, ఎవరితోని ఈ విషయం ఇంకా మాట్లాడుకో అన్నాడు గోవిందు కోపంగా. అయ్యో అదేంట్రా, నీ బాధ నా బాధ కాదా? సానుభూతి చూపించడం కూడా తప్పేనా గోవిందు అంది బామ్మ. ఇదా నీ ఓదార్పు? నా బాధ ఇంకా రెట్టింపు చేస్తున్నావు, ఇంకా మాట్లాడుకో అన్నాడు. సర్లేరా, ఇంకా మాట్లాడను అంది బామ్మ. కానీ ఊరుకుంటుందా? అవునరా గోవిందు, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను అప్పుడే చెప్పానా, 1,00,000 రూపాయల జీతాన్ని గర్వపడకురా అని. కన్ను మిన్ను కానుక పిక్నిక్లని, పబ్లని, జలసాలని ఖర్చు పెట్టావా లేదా? అవన్నీ వద్దురా, కాస్త ఎఫ్డీలో వేసుకోరా డబ్బులు అంటే విన్నావు కాదు. అలా నా మీద విరుచుకు పడతావేనరా అంది బామ్మ. తాదూర సందు లేదు, మెడకో డోలా, చాలే నీ పెళ్ళిగోల. కావాలంటే నువ్వే చేసుకో. మరే 80 ఏళ్ళకి అదొకటే తక్కువ. మీ తాత బతుకుంటే నీ చెంప చెళ్ళమనేది. నీ జోకులు సరే, ఏం చేద్దాం అనుకుంటున్నావురా అడిగింది బామ్మ. అలా అడుగు చెప్తా. ఇప్పుడు ఏ నైపుణ్యం పెంచుకోవాలంటే ఆ కోర్సు చేయడానికి 2-3 లక్షలు కావాలి. నాన్న చేత ఎలా అయినా ఒప్పించే భారం నీదే బామ్మ, నువ్వు ఆపద్బాంధవివి అన్నాడు గోవిందు బ్రతిమలాడుతూ. ఓమో, నేను అడగను. నీ ఇంజనీరింగ్ చదువుకే మీ నాన్న లక్షలు ఖర్చు పెట్టాడు, మళ్ళీ లక్షలా? నీ వెనక తమ్ముడు చెల్లికి పెట్టొద్దా ఏంటి అంది బామ్మ. బామ్మ దయించవే, ఈసారి నుంచి నువ్వు చెప్పిన మాటే వింటాను. జల్సాలు చెయ్యను, పబ్లకు వెళ్ళను, ఆడపిల్లల వెంట తిరగను, సిగరెట్ త్రాగను. బుద్ధిగా నువ్వు ఏ పిల్లను పెళ్ళాడమంటే ఆ పిల్లనే పెళ్ళాడతా, నీ మీద ఒట్టు అన్నాడు గోవిందు బ్రతిమలాడుతూ. ఎలాగో పోయే కాలం దగ్గరుందని నా మీద ఒట్టేస్తావా? నీ తెలివి నా దగ్గర కాదు. నిజంగా నా మాట వింటావా? జీతం నాకే తెచ్చి ఇవ్వాలి, నే పోతే నీ పెళ్ళానికి ఇవ్వాలి. అందరినీ ఇంటికి పిలిచి పార్టీలు పెట్టకూడదు. బామ్మ ఆపు, కండిషనల్ టాక్స్ లాగా ఏంటి ఒకటే చెప్పుకుపోతున్నావు? ఈ ఒక్కసారిని ప్లీజ్ బామ్మ, ప్లీజ్ 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 అంటూ బ్రతిమలాడుతూనే ఉన్నాడు గోవిందు. సర్లేరా, మీ నాన్న ప్రశాంతంగా ఉన్న సమయం చూసి విషయం కదిలిస్తా. మాట తప్పావో బ్రహ్మరాక్షసుని తెచ్చి కట్టబెడతాయామనుకున్నావో జాగ్రత్త అంటూ బామ్మ నిష్క్రమించింది. కోర్సుకు సిఫార్సు చేయవే అంటే ఇన్ని కండిషన్లు, ఇన్ని ధమకీలు, ఇన్ని జాగ్రత్తలునా? దేవుడా, బామ్మ సానుభూతికో దండం దేవుడా అనుకుంటూ తన ఉద్యోగాల వేటలో నిమగ్నమైపోయాడు గోవిందు. ఎంతవారికైనా అహంకారం తగదు. కథ సమాప్తం.